Yes, next question. Recently, carrier strike groups of India and which of the following countries conducted their first ever exercise off the coast of Goa అని అడుగుతున్నారండి. సో ద ఫ్రాన్స్, జర్మనీ, ఇటలీ అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ కొరియా. సో రీసెంట్లీ మనకి ఏంటంటే మన యొక్క ఇండియన్ నేవీ along with that of the Italian Navy, so the Navy of Italy, Italian Navy మనకి ఏంటంటే కనుక ఈ యొక్క మెరిటైమ్ ఎక్సర్సైజ్ని మనకి ఏంటి అని అంటే కనుక క్యారీ అవుట్ చేశారు. సో ఇట్స్ ఎ మెయిడెన్ ఎక్సర్సైజ్ విచ్ ఈస్ క్యారీడ్ అవుట్ బై ద aircraft, carried out by the carrier strike groups అండి, carrier strike group of India and as well as the Italy. మన యొక్క ఇండియా నుంచి మనకి ద పార్టిసిపేటెడ్ ఐఎన్ఎస్ విక్రమాదిత్య అండ్ యాజ్ వెల్ యాజ్ మనకి ఫ్రాన్స్, ఇటలీ నుంచి ఐటిఎస్ క్యావర్ పార్టిసిపేట్ చేయడం అయితే జరిగింది. అండ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ గోవా. సో ఇంపార్టెంట్ ఎక్సర్సైజెస్ అనేటువంటివి నేవల్ ఎక్సర్సైజెస్, లేకపోతే మెరిటైమ్ ఎక్సర్సైజెస్, బైలాటరల్ ఎక్సర్సైజెస్, ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి మనకి. ఫర్ ఎగ్జాంపుల్ మనం తీసుకుంటే కనుక సూర్యకిరణ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ నేపాల్, జస్ట్ అంతవరకు తెలిస్తే మనకి సరిపోతుంది. మూవింగ్ ఫార్వర్డ్, ఇటలీ గురించి మనం మాట్లాడుకుంటే ఇటలీ యొక్క క్యాపిటల్ వచ్చేసి మనకి రోమ్ ఈస్ ద క్యాపిటల్ ఆఫ్ ఇటలీ. అండ్ జియార్జియా మెలోనీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ అండి. జియార్జియా మెలోనీ ఈజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ద ఇటలీ. ఇది కూడా మనకి అడిగే అవకాశాలు ఉన్నాయి. సో రీసెంట్లీ క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్ ఆఫ్ ఇండియా అండ్ విచ్ కంట్రీ కండక్టెడ్ దేర్ ఫస్ట్ ఎవర్ ఎక్సర్సైజ్ ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ గోవా అంటే మనకి ఇటలీ ఈజ్ ద ఆన్సర్. ఎస్. మూవింగ్ ఫార్వర్డ్ టు ద నెక్స్ట్ వన్. As per the recent data that is released by that of the Central Board of Direct taxes have surged to how much percentage of the total revenue in the financial year 24, which is the highest in the 14 years manaki. So how much it was to the direct taxes అని చెప్పేసి అడుగుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ట్యాక్సెస్ గురించి మాట్లాడుకుంటే we have two different types అండి. Either the direct taxes and the second one is the indirect taxes. When I talk about direct taxes, we have the personal income tax, the PIT. Personal income tax can be one thing, and the second thing వచ్చేసి మనకి ఏంటంటే corporate tax is the other thing. Corporate tax. With respect to indirect taxes తీసుకుంటే the example we have is GST. Now the question is regarding the direct taxes. So Central Board of Direct Taxes వాళ్ళు రీసెంట్గా డేటా అయితే కనుక మనకి రిలీజ్ చేశారు. Central Board of Direct Taxes, as per this డేటా మనకి ఏంటంటే వీళ్ళు చెప్పేది ఏంటంటే కనుక ద డైరెక్ట్ ట్యాక్సెస్ ఏవైతే ఉన్నాయో the direct taxes surged to అంటే increased to how much percentage అంటే 56.72% of the total revenue taxation నుంచి. సో మనకి టోటల్ రెవెన్యూ ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 24 సో గురించి తీసుకుంటే కనుక మనకి 56.72% ఆఫ్ ద టోటల్ రెవెన్యూ మనకి డైరెక్ట్ ట్యాక్సెస్ నుంచి అయితే కనుక కలెక్ట్ వచ్చాయి అని మనకి చెప్తున్నారు. అండ్ ఇట్ ఈస్ ద హయ్యెస్ట్ ఇన్ 14 years మనకి. దిస్ ఫిగర్ ఈజ్ హయ్యెస్ట్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద 14 years. లాస్ట్ టైం ఎప్పుడు మనకి వచ్చాయి అని అంటే కనుక లాస్ట్ టైం మనం తీసుకుంటే ఇన్ ద ఫైనాన్షియల్ ఇయర్ 10లో మనకి అప్పుడు డైరెక్ట్ ట్యాక్సెస్ వచ్చేసి ఇట్ వాజ్ అప్రాక్సిమేట్లీ 60.78% అండి. అంటే ఈవెన్ ఇప్పుడు 56.72% కంటే కూడా మనకు అప్పుడు ఎక్కువ వచ్చాయి. 60.78% ఆఫ్ ది దెన్ టోటల్ రెవెన్యూ, అప్పట్లో మనకి టోటల్ రెవెన్యూ తీసుకుంటే కనుక. దెన్ దిస్ ఈజ్ ఆల్ రిగార్డింగ్ ద డైరెక్ట్ ట్యాక్సెస్. విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఇండైరెక్ట్ ట్యాక్సెస్ మనం తీసుకుంటే కనుక ఇండైరెక్ట్ ట్యాక్సెస్, when I talk about indirect taxes, how much then it was approximately 43.28% of the total revenue. Yes. Similarly direct tax to GDP ratio కూడా మనకైతే కనుక ఇంక్రీజ్ అయ్యింది. డైరెక్ట్ ట్యాక్స్ టు GDP ratio.
డైరెక్ట్ ట్యాక్స్ టు జీడిపి రేషియో కూడా మనకి అరౌండ్ 6.65%కి 6.64%కి మనకైతే కనుక ఇంక్రీజ్ అయ్యింది అని చెప్పేసి మనకి చెప్తున్నారు. అండ్ అట్ ద సేమ్ టైం మనము టాప్ 3 స్టేట్స్ వే ఆఫ్ ద ట్యాక్సెస్ కలెక్షన్ మనం తీసుకుంటే కనుక మనకి సో ద హైయెస్ట్ వచ్చేసి మనకి మహారాష్ట్ర అండ్ ద సెకండ్ వన్ వచ్చేసి మనకి కర్ణాటక అండ్ దెన్ ద థర్డ్ వన్ వచ్చేసి మనకి ఢిల్లీ. వీటిల్లో మనకి సో ద హైయెస్ట్ ట్యాక్స్ అయితే కనుక కలెక్ట్ అయిందని చెప్తున్నారు. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక నెంబర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్డ్ కూడా మనకి అయితే కనుక ఇంక్రీజ్ అయింది. నెంబర్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్ ఫైల్డ్ వర్ ఆల్సో ఇంక్రీజ్డ్. They were also increased. How much? So like for instance మనము 7.4 crores అండి ఫైనాన్షియల్ ఇయర్ 23లో తీసుకుంటే ఇట్ వాజ్ అప్రాక్సిమేట్లీ 7.4 crores ఉంటే ఫైనాన్షియల్ ఇయర్ 24కి మనకి ఇట్ వాజ్ అప్రాక్సిమేట్లీ 8.09 crore అయితే కనుక ఉన్నాయని మనకి డేటా అయితే కనుక CBDT నుంచి చెప్పడం జరుగుతుంది. కమింగ్ టు ద క్వశ్చన్, యాజ్ పర్ ద రీసెంట్ డేటా దట్ ఈస్ రిలీజ్డ్ బై CBDT, direct taxes have surged to how much percentage of the total revenue in financial year 24, the highest in 14 years. So here you can see 56.72%. The answer is B, 56.72% is the answer. And clear? Okay, moving to the next one. Recently, Indian Navy's frontline stealth frigate, that is INS Talwar, arrived at the Simonstown, South Africa to participate in the 8th edition of IPSAMAR. IPSAMAR is a joint multinational maritime exercise among India, Dash and as well as South Africa. And చెప్పేసి మనకైతే కనుక అడుగుతున్నారు IPSAMAR. When I talk about IPSAMAR, సో IPSAMAR 2024 మనం తీసుకున్నట్లయితే కనుక ఇట్ ఈస్ రీసెంట్లీ దే హ్యావ్ కండక్టెడ్ ద జాయింట్ మల్టీనేషనల్ మెరిటైమ్ ఎక్సర్సైజ్. ఓకే, సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఏంటంటే కనుక విచ్ కంట్రీస్ పార్టిసిపేటెడ్. ఫస్ట్ వన్ ఈజ్ ఇండియా, సెకండ్ వన్ ఈజ్ బ్రెజిల్ అండ్ ద థర్డ్ వన్ ఈజ్ సౌత్ ఆఫ్రికా. ఇండియా, బ్రెజిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ సౌత్ ఆఫ్రికా మనకైతే కనుక పార్టిసిపేట్ చేయడం జరిగింది. సో హియర్ ఇఫ్ యూ సీ రీసెంట్లీ అండ్ INS Talwar మనకైతే కనుక INS Talwar హ్యావ్ అరైవ్డ్ ఇన్ సౌత్ ఆఫ్రికా అండి, ఇన్ ద సిమోన్స్టౌన్ సౌత్ ఆఫ్రికా మనకైతే కనుక అయితే విజిట్ చేసింది టు పార్టిసిపేట్ ఇన్ దిస్ పర్టికులర్ ఎక్సర్సైజ్. ఓకే, అండ్ అనదర్ ఇంపార్టెంట్ పాయింట్ మనకి ఇంకేం తెలియాలి. సో బ్రెజిల్ గురించి మనం తీసుకుంటే కనుక బ్రెజీలియా ఈజ్ ద క్యాపిటల్ అండి, అండ్ ఇక్కడే మనకి G20కి సంబంధించినటువంటి G20 సమ్మిట్ 2024 మనకి ఇక్కడ జరిగింది. రియో డిక్లరేషన్ అనేటువంటి దాన్ని కూడా మనకైతే కనుక అడాప్ట్ చేసుకోవడం జరిగింది. రియో డిక్లరేషన్ దేనికి సంబంధించింది అనే క్వశ్చన్స్ అయితే అడుగుతారు. ప్రెసిడెంట్ వచ్చేసి మనకి లూలా డా సిల్వా ఈజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ద బ్రెజిల్ మనకి. సిమిలర్లీ వీ హ్యావ్ ద సౌత్ ఆఫ్రికా తీసుకుంటే ప్రెసిడెంట్ వచ్చేసి మనకి సిరిల్ రామ్ఫోసా. సో కమింగ్ టు ద క్వశ్చన్, IPSAMAR is a joint multinational maritime exercise among India, Dash and Dash South Africa అంటే కనుక the answer is Brazil. B, Brazil is the answer. Yes. Moving on to the next one. As per the recent updates, the Indian Institute of Foreign Trade IIFT is set to open its first overseas campus in which city అని అడుగుతున్నారు. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ మనకి IIFT వాళ్ళు ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ వీళ్ళ యొక్క ఫస్ట్ ఓవర్సీస్ క్యాంపస్ని అయితే కనుక ఓపెన్ చేస్తున్నాము అని చెప్పేసి రీసెంట్గా మనకి అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది. ద ఫస్ట్ ఓవర్సీస్ క్యాంపస్ వీళ్ళైతే కనుక ఇట్ ఈస్ సెట్ టు బి ఎస్టాబ్లిష్డ్ ఇన్ దుబాయ్. 2025లో వీళ్ళ యొక్క ఫస్ట్ ఓవర్సీస్ క్యాంపస్ని అయితే ఎస్టాబ్లిష్ చేస్తామని చెప్తున్నారు. వేర్ సో ఇట్ విల్ ప్రొవైడ్ ద ఆపర్చునిటీస్ టు క్యారీ అవుట్ ఫర్ ద ట్రైనింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ రీసెర్చ్ పర్పసెస్కి అయితే కనుక ఉపయోగపడుతుంది. యాంపుల్ ఆపర్చునిటీస్ అనేటువంటిది అండ్ రీసెర్చ్ ఇన్ ద ఏరియా ఆఫ్ ఇంటర్నేషనల్ ట్రేడ్ మనకైతే కనుక ఆపర్చునిటీస్ ఉంటాయని చెప్పేసి మనకు చెప్పడం జరుగుతుంది. అండ్ హియర్ వీఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో 2 to 3 ఇంపార్టెంట్ పాయింట్స్ అబౌట్ IIFT, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ గురించి మనకి ఒక 2-3 పాయింట్స్ తెలియాలి అని అంటే కనుక సో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏవేంటి మనకి
ఐఐఎఫ్టి అనేటువంటిది మనకి వే బ్యాక్ ఇట్ వాజ్ ఎస్టాబ్లిష్డ్ ఇన్ ద ఇయర్ 1963లో ఎస్టాబ్లిష్ చేయబడిందండి. అండ్ దే హ్యావ్ ఏ డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ ఉందన్నమాట. డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ అయితే కనుక ఉంది మనకి. ఇన్ అవర్ కంట్రీలో ఈ ఐఐఎఫ్టి అనేటువంటి బాడీ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద ప్రీమియర్ బిజినెస్ ఇన్స్టిట్యూట్స్ ఇన్ అవర్ కంట్రీ. సో వీళ్ళ యొక్క మెయిన్ ఫోకస్ విల్ బి ఆన్ ఫారిన్ ట్రేడ్. సో ఫోకస్ ఈజ్ మోర్ ఆన్ దట్ ఆఫ్ ద ఫారిన్ ట్రేడ్ అయితే కనుక ఉంటుంది మనకి ఈ యొక్క బాడీకి ఐఐఎఫ్టీకి. అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఈవెన్ నాక్ నుంచి వీళ్ళకి ఏంటి అని అంటే కనుక ఇట్ వాజ్ రికగ్నైజ్డ్ ఐఎఫ్టీ యాజ్ ఏ గ్రేడ్ ఏ ఇన్స్టిట్యూషన్గా కూడా వీళ్ళని ఏంటి అని అంటే కనుక రికగ్నైజ్ చేయబడడం జరిగింది యాజ్ పర్ ద నాక్ అక్రిడిషన్, గ్రేడ్ ఏ ఇన్స్టిట్యూషన్. ఎస్. Now coming to this question, recently the Indian Institute of the Foreign Trade is set to open its first overseas campus in which city అంటే సింగపూర్, దోహా, దుబాయ్, కౌలాలంపూర్. సో ద ఆన్సర్ వచ్చేసి మనకి దుబాయ్ అండి. దుబాయ్లో మనకి అయితే కనుక ఓపెన్ చేస్తున్నారు. ద నెక్స్ట్ వన్, recently which Indian state government launched the Siksha Copilot, an AI-powered digital assistant which is aimed at improving the learning outcomes and empowering the teachers to create personalized teaching resources. So we have something called as Siksha Copilot అని చెప్పేసి మనకైతే కనుక లాంచ్ చేయబడడం జరిగింది. ఈ శిక్షా కోపైలట్ అనేటువంటిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ అసిస్టెంట్ అనమాట. మనకిది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పవర్డ్ డిజిటల్ అసిస్టెన్స్ ఎవరు చేశారు మనకి? సో ఇట్ వాజ్ డన్ బై ద ఏ స్టేట్ గవర్నమెంట్ చేశారు అని అంటే కనుక ఇట్ వాజ్ లాంచ్డ్ బై దట్ ఆఫ్ కర్ణాటక వాళ్ళు మనకైతే కనుక దీన్ని లాంచ్ చేయబడడం జరిగింది. అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ వాజ్ డెవలప్డ్ ఇన్ పార్ట్నర్షిప్ విత్ శిక్షణ ఫౌండేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ మైక్రోసాఫ్ట్ రీసెర్చ్. డెవలప్డ్ ఇన్ పార్ట్నర్షిప్ with the so which two organizations? That is the first one వచ్చేసి మనకి in partnership with the శిక్షణ ఫౌండేషన్, శిక్షణ అండ్ యాజ్ వెల్ యాజ్ మైక్రోసాఫ్ట్ వాళ్ళు మనకి అయితే కనుక చేయడం జరిగిందండి. ఏం చేస్తుంది శిక్షా కోపైలట్ అనేటువంటిది? సో ఇట్ బేసికల్లీ హెల్ప్స్ ద టీచర్స్ టు టీచ్ ఇన్ ఏ బెటర్ వే. మనకి ఏంటంటే కనుక బెటర్ వేలో స్టూడెంట్స్కి, గవర్నమెంట్ స్కూల్స్లో ఉండేటువంటి స్టూడెంట్స్కి. సో హూస్ బేసికల్లీ ఎయిమ్ ఈజ్ టు ఇంప్రూవ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ద గవర్నమెంట్ స్కూల్స్. So aim is to improve the education system in the government schools. Yes. Okay, so coming to this question, which Indian state government launched the Siksha Copilot అని అడుగుతున్నారు. What was the answer? తమిళనాడు, గుజరాత్, కేరళ, కర్ణాటక. The answer is D, కర్ణాటక అండి. Yes. Moving to the next one. Who among the following has recently received the Nobel Prize in Literature 2024 Nobel Prize ఎవరికి వచ్చింది అని అడుగుతున్నారు మనకి. మార్గరెట్ అట్వుడ్, కజువో ఇషిగురో, హాంకాంగ్, నెక్స్ట్ వచ్చేసి చిమమంద ఎన్గోజీ అడిచి అని చెప్పేసి మనకైతే కనుక ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది. సో నోబెల్ ప్రైజ్ 2024 మనం తీసుకున్నట్లయితే కనుక ఎవరికి కన్ఫర్ చేశారండి? ఇట్ వాజ్ కన్ఫర్డ్ టు నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్. సో లిటరేచర్లో ఇచ్చారు, పీస్లో ఇచ్చారు, మనకి ఎకనామిక్స్లో ఇచ్చారు, దెన్ అట్ ద సేమ్ టైం ఫిజియాలజీ ఆర్ మెడిసిన్, నెక్స్ట్ వచ్చేసి ఫిజిక్స్. సో డిఫరెంట్ ఫీల్డ్స్లో మనకైతే కనుక ఇస్తారు. అండ్ ఇట్ వాజ్ రీసెంట్లీ కన్ఫర్డ్ టు హూమ్? ఇట్ వాజ్ కన్ఫర్డ్ టు హాంకాంగ్కి మనకైతే కనుక కన్ఫర్ చేశారు. సో షీఈస్ ఫ్రమ్ దట్ ఆఫ్ ద సౌత్ కొరియా. South Korea, mainly in recognition of her intense poetic prose అనమాట. In recognition of her intense poetic prose. So the way how she expressed poetic prose so was outstanding అని చెప్పేసి మనకైతే కనుక గుర్తించి మనకి హాంకాంగ్కి ఈ యొక్క నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 2024 మనకి ఇవ్వబడ్డం అయితే కనుక జరిగింది. ఎస్. సో ద ఆన్సర్ ఈస్ సి, హాంకాంగ్. Next one. Which space agency has recently launched the solar-powered Europa Clipper mission to investigate the possibility of life on the Jupiter's moon Europa? Yes. So this is something called as మెయిన్లీ కనుక ఏమైనా స్పేస్ మిషన్స్ కూడా ఏమైనా న్యూస్లో ఉంటే కనుక కూడా మనకు అడుగుతూ ఉంటారు. మెయిన్లీ ఏ స్పేస్ ఏజెన్సీ అని అక్కడ వరకు మనకు తెలిస్తే సరిపోతుందండి. యూరోపా క్లిప్పర్ మిషన్ అనేటువంటి దాన్ని మనకి ఏంటంటే కనుక ఇట్ ఈస్ యాక్చువల్లీ ద స్పేస్ మిషన్ ఆఫ్ నాసా.
It is the space mission which is being carried out by that of the NASA, National Aeronautics Space Administration, NASA, whose objective ఏంటి మనకి యూరోపాస్ క్లిప్పర్ మిషన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అని అంటే టు స్టడీ అబౌట్ ద జూపిటర్స్ ఐసీ మూన్, దట్ ఈస్ యూరోపా. టు స్టడీ అబౌట్ ద జూపిటర్స్ ఐసీ మూన్, యూరోపా గురించి మనకి ఏంటంటే కనుక స్టడీ చేయడం గురించి, అక్కడ ఈజ్ దర్ ఎనీ పాసిబిలిటీ ఆఫ్ లైఫ్ అనేటువంటి దాన్ని మనకి ఇన్వెస్టిగేట్ చేయడం గురించి అయితే కనుక యూరోపా క్లిప్పర్ మిషన్ అయితే కనుక సెండ్ చేస్తున్నాము. ఇట్ ఈస్ ద లార్జెస్ట్ స్పేస్ క్రాఫ్ట్. It is the largest spacecraft that the NASA has developed for the purpose of planetary missions. సో ఈ యొక్క ప్లానెటరీ మిషన్స్కి యూజ్ చేసేటువంటి వాటిల్లో మనకి ఏంటంటే కనుక దిస్ వాజ్ ద లార్జెస్ట్ దట్ ఈస్ బీయింగ్ డెవలప్డ్. జూపిటర్ గురించి మనకి జూపిటర్కి సంబంధించినటువంటి 4 లార్జెస్ట్ మూన్స్ తెలియాలండి. మనకి 4 లార్జెస్ట్ మూన్స్ ఉంటాయి మనకి. సో వాట్ ఆర్ దోస్ 4 లార్జెస్ట్ మూన్స్? సో దే ఆర్, ఫస్ట్ వన్ వచ్చేసి మనకి అయో, సెకండ్ వన్ వచ్చేసి యూరోపా, థర్డ్ వన్ ఈజ్ గ్యానీమేడ్, అండ్ ద ఫోర్త్ వన్ ఈజ్ క్యాలిస్టో. So these are the 4 largest moons of the Jupiter. Which space agency has recently launched the solar powered Europa Clipper mission to investigate the possibility of life of the Jupiter's moon Europa? ante kanaka the answer is NASA, National Aeronautics and as well as Space Administration వాళ్ళు మనకైతే కనుక చేయడం జరుగుతుందండి. క్లియర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Which state has recently secured the top position in the Urban Governance Index 2024? Yes, UGI Urban Governance Index 2024 మనకి రీసెంట్గా ఇట్ హ్యాస్ బీన్ టాప్డ్ బై దట్ ఆఫ్ ద కేరళ. సో కేరళ మనకి ఫస్ట్ ర్యాంక్ అయితే కనుక సెక్యూర్ చేసుకుంది. ఇట్ ఈస్ ఫాలోడ్ బై దట్ ఆఫ్ ఒడిస్సా. సెకండ్ పొజిషన్లో మనకి ఒడిస్సా ఉందండి. ఈ అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్ ఈజ్ బేసికలీ ఎ స్టడీ దట్ వాస్ ఫైండ్ బై దట్ ఆఫ్ ద ప్రజా ఫౌండేషన్ వాళ్ళు అయితే కనుక మనకి దీన్ని క్యారీ అవుట్ చేయడం జరిగింది. ప్రజా ఫౌండేషన్. Yes. So whose objective is now like it basically ranks the cities like the way how it is being governed. So అనేటువంటి దాని మీద మనకి ఏంటంటే కనుక అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్లో మనం తీసుకుంటే కనుక కేరళ టాప్ పొజిషన్లో మనకు ఉంది. సెక్యూర్డ్ ద టాప్ పొజిషన్ ఇన్ ద అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్ అని అంటే కనుక ద ఆన్సర్ వచ్చేసి మనకి కేరళ ఈజ్ ద ఆన్సర్ అండి. క్లియర్. మూవింగ్ టు ద నెక్స్ట్ వన్. Recently, which of the following institutes announced the establishments of its first international flagship center in Dubai? IISc Bangalore, IIT Madras, IISB Hyderabad, National Institute of Technology Trichy. So recently manaki its first international flagship center ని మనకైతే కనుక ఎస్టాబ్లిష్ అయితే కనుక చేస్తున్నారు. ఎవరు ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి? ఇట్ ఈస్ బీయింగ్ ఎస్టాబ్లిష్డ్ బై దట్ ఆఫ్ ఇన్ దుబాయ్లో మనకైతే ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అండ్ ఇట్ ఈస్ డన్ బై ద ఐఐటి మద్రాస్, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ వాళ్ళు మనకి ఈ యొక్క దుబాయ్ వాళ్ళతో అంటే కనుక అగ్రిమెంట్ అయితే కనుక చేసుకుని ఈ యొక్క ఇంటర్నేషనల్ ఫ్లాగ్షిప్ సెంటర్ని ఎస్టాబ్లిష్ చేస్తున్నాం. వేర్ అవర్ ఫోకస్ విల్ బి మెయిన్లీ ఆన్ రీసెర్చ్ మీద, డెవలప్మెంట్ మీద, ఎంటర్ప్రెన్యూర్షిప్ మీద మనకైతే కనుక ఫోకస్ అనేటువంటిది ఉంటుంది యాజ్ ఈ యొక్క సెంటర్ యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ మనకి. దెన్ అయితే కనుక ఇట్ ఈస్ మెయిన్లీ ద రిజల్ట్ ఆఫ్ అన్ అగ్రిమెంట్ బిట్వీన్ ఎవరెవరు మనకి ఈ అగ్రిమెంట్ని సైన్ చేసుకున్నారు అని అంటే కనుక ఐఐటి మద్రాస్ అండ్ ద దుబాయ్ డిపార్ట్మెంట్ ఆఫ్ ఎకానమీ అండ్ టూరిజం. బిట్వీన్ ద ఐఐటి మద్రాస్ and as well as the Dubai Department of Economy and as well as the Tourism మనకైతే కనుక చేసుకోవడం జరిగింది ఈ యొక్క అగ్రిమెంట్ని. యాజ్ పార్ట్ ఆఫ్ దిస్ అగ్రిమెంట్ ఈ యొక్క మన సెంటర్ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తున్నారు. దిస్ సెంటర్ విల్ మెయిన్లీ స్పెషలైజ్డ్ ఇన్ ద లేటెస్ట్ ఫీల్డ్స్ లైక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి సంబంధించి, లేకపోతే కనుక దే ఫోకస్ అపాన్ డేటా సైన్స్, దెన్ రోబోటిక్స్. ఈ ఫీల్డ్స్లో మనకి ఎక్కువ ఫోకస్ అనేటువంటిది పెడుతుంది ఈ సెంటర్ మనకి. నౌ విచ్ ఇన్స్టిట్యూట్ అనౌన్స్డ్ ద ఎస్టాబ్లిష్మెంట్ ఆఫ్ ఇట్స్ ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లాగ్షిప్ సెంటర్ ఇన్ దుబాయ్ అంటే వాట్ వాజ్ ద ఆన్సర్? ద ఆన్సర్ ఈస్ ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ ఐఐటి మద్రాస్ ఇస్ ద ఆన్సర్ అండి. ఎస్. మూవింగ్ టు ద నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్.
which organization has recently been approved as an affiliate member of International Medical Device Regulators Forum, CDSCO, National Institute of Biologicals, Bureau of Indian Standards, Indian Pharmacopoeia Commission. Yes, there was one such voluntary group called as International Medical Device Regulators Forum. International Medical Device రెగ్యులేటర్స్ ఫోరం అనేటువంటి ఒక బాడీ అయితే కనుక ఉంది మనకి. రెగ్యులేటర్స్ ఫోరం, IMDRF. ఎస్, సో ఇట్ ఈస్ ఏ వాలంటరీ గ్రూప్ అండి. ప్రపంచం మొత్తంలో కొన్ని ఇంపార్టెంట్ కంట్రీస్ కలిపి మనకి ఏంటంటే కనుక ఒక వాలంటరీ గ్రూప్గా మనకైతే కనుక ఫార్మ్ అయ్యాయి, వేర్ మెడికల్ డివైస్ రెగ్యులేటర్స్ అనమాట. ఇట్ ఈస్ ఏ వాలంటరీ గ్రూప్ ఆఫ్ ద మెడికల్ డివైస్ రెగ్యులేటర్స్. వాలంటరీ గ్రూప్ ఆఫ్ ద మెడికల్ డివైస్ రెగ్యులేటర్స్. మెడికల్ డివైస్ రెగ్యులేటర్స్. ఎస్, అండ్ అట్ ద సేమ్ టైం మనకి ఏంటంటే కనుక అసలు ఈ గ్రూప్ మనకి వే బ్యాక్ 2011లో దీన్ని అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయబడడం అయితే కనుక జరిగింది. ప్రస్తుతానికి మనకి దీంట్లో మెంబర్ కంట్రీస్ లైక్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, నెక్స్ట్ వచ్చేసి ఆస్ట్రేలియా, కెనడా ఎక్సెట్రా, దెన్ ఈవెన్ యూరోపియన్ యూనియన్, జపాన్ ఎక్సెట్రా రకరకాల మనకి కంట్రీస్ అన్నీ కూడా దీంట్లో మనకి మెంబర్స్గా మనకైతే కనుక ఉండడం జరిగింది. ప్రస్తుతానికి ఈ యొక్క మనకి IMD ఫోరం యొక్క చైర్ ఎవరు అని అంటే కనుక యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈజ్ ద కరెంట్ చైర్పర్సన్ అండి ఫర్ ద అండ్ ద సెక్రటేరియట్ ఫర్ ద 2024కి మనకి. మోస్ట్ రీసెంట్లీ ఎందుకు న్యూస్లో ఉంది అని అంటే కనుక మన యొక్క CDSCO ఆర్గనైజేషన్ని వీళ్ళు రీసెంట్గా దే హ్యావ్ అప్రూవ్డ్ ఇట్ యాజ్ ద అఫిలియేట్ మెంబర్ ఆఫ్ ద దిస్ పర్టికులర్ గ్రూప్ కాల్డ్ యాజ్ IMDRF. ఇంటర్నేషనల్ మెడికల్ డివైస్ రెగ్యులేటర్స్ ఫోరంలో మనకి మన యొక్క ఆర్గనైజేషన్ దట్ ఈస్ CDSCOని అఫిలియేట్ మెంబర్గా మనల్ని ఏంటి అని అంటే కనుక అప్రూవ్ అయితే కనుక చేయడం జరిగింది. దాట్స్ ద రీజన్. సో విచ్ ఆర్గనైజేషన్ హ్యాస్ రీసెంట్లీ బీన్ అప్రూవ్డ్ యాజ్ అఫిలియేట్ మెంబర్ ఆఫ్ ఇంటర్నేషనల్ మెడికల్ డివైస్ రెగ్యులేటర్స్ ఫోరం అంటే ద ఆన్సర్ ఈస్ CDSCO ఈస్ ద ఆన్సర్. ఎస్, ఏ ఈజ్ ద ఆన్సర్ అండి. క్లియర్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. మనకి మూవింగ్ ఫార్వర్డ్ మనకి ఒకసారి ముందుకు వెళ్తే కనుక ఫస్ట్ ఇంటర్నేషనల్ ఫ్లాగ్షిప్ సెంటర్ ఎక్కడ ఎస్టాబ్లిష్ చేస్తారు, దుబాయ్లో అడుగుతున్నారు. IIT మద్రాస్ వాళ్ళు అయితే కనుక ఎస్టాబ్లిష్ చేయడం జరుగుతుంది. అర్బన్ గవర్నెన్స్ ఇండెక్స్లో టాప్ పొజిషన్లో ఎవరికి వచ్చింది అని అంటే కనుక కేరళ వాళ్ళు టాప్ అండి మనకి. దెన్ అట్ ద సేమ్ టైం యూరోపా క్లిప్పర్ మిషన్ ఎవరు పంపించారు అని అంటే మనకి నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ నాసా వాళ్ళు అయితే కనుక పంపించడం జరిగింది ఇన్ ఆర్డర్ టు ఇన్వెస్టిగేట్ లైఫ్ ఆన్ ద జూపిటర్స్ ఐసీ మూన్, దట్ ఈస్ యూరోపా. దెన్ నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ 2024 మనకి హాంకాంగ్కి అయితే కనుక ఇచ్చారు మనకి, హాంకాంగ్కి. నెక్స్ట్ వచ్చేసి శిక్షా కోపైలట్ వచ్చేసి మనకి ఇట్స్ ఏ లెర్నింగ్ టూల్ అనమాట. ఇట్స్ బేసికలీ టీచింగ్ టూల్. కర్ణాటక వాళ్ళు అయితే తీసుకుని వచ్చారు మనకి. IIFT వాళ్ళు ఏంటంటే వాళ్ళ ఫస్ట్ ఓవర్సీస్ క్యాంపస్ని మనకి దుబాయ్లో అయితే ఎస్టాబ్లిష్ చేస్తున్నారండి. క్లియర్. దెన్ నెక్స్ట్ వచ్చేసి ఇప్సామార్ అనేటువంటిది మల్టీనేషనల్ మెరిటైమ్ ఎక్సర్సైజ్ బిట్వీన్ ఇండియా, బ్రెజిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సౌత్ ఆఫ్రికా. దెన్ సిమిలర్లీ దిస్ ఇస్ బ్యాంక్ ఎగ్జామ్స్ కూడా ఇది ఖచ్చితంగా అడుగుతారు. CBDT యొక్క డైరెక్ట్ యాక్సెస్ ఆఫ్ సర్వాజ్ టు 56.72%. దెన్ మూవింగ్ ఫార్వర్డ్ మనకి ఏంటంటే కనుక క్యారియర్ స్ట్రైక్ గ్రూప్స్ రీసెంట్గా మనకి ఏంటంటే ఇటలీతో అయితే కనుక ఈ యొక్క ఆఫ్ ద కోస్ట్ ఆఫ్ గోవా ఈ ఎక్సర్సైజ్ని మనకి క్యారీ అవుట్ చేయబట్టడం జరిగింది. ఎస్, దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్. ఇట్స్ ఏ మిక్స్డ్ బ్లెండ్, మొత్తం అన్ని డిఫరెంట్ కాంబినేషన్స్లో మనం అయితే కనుక క్వశ్చన్స్ కవర్ చేయడం జరుగుతుందండి. ఈవెన్ ఇట్ ఆల్సో ఇంక్లూడ్స్ ద బ్యాంక్ క్వశ్చన్స్ యాజ్ వెల్. సో ట్రై టు ఫాలో దిస్ పర్టికులర్ సిరీస్ ఫర్ ద అప్కమింగ్ SBI రిలేటెడ్ ఎగ్జామ్. Clear? Yes, thank you so much.